రాబట్టింది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై సమర భేరి మోగించింది. అన్నదాతలకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ రైతు దీక్షలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరెంటు లేదు, నీళ్లు లేవు, కేవలం కన్నీళ్లే మిగిలిన ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని హరీష్ రావు చెప్పారు. బీఆర్ఎస్ను తిట్టడం మీద ఉన్న శ్రద్ధ రైతులపై పెట్టి వారి కష్టాలను తీర్చాలని హరీష్ రావు హితవు పలికారు. రైతన్నల్ని కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతావు. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఎలక్షన్లు వచ్చినాయి, కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పనికి మాలిన మాటలు బంద్ చేయండి, చిల్లర రాజకీయాలు మానండి, ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం ద్వారానో బీఆర్ఎస్ పార్టీ మీద బూద జల్లడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే అది అయ్యే పని కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని ఎందుకన్నా తిట్టండి, ఓకే, కానీ రైతుల్ని కాపాడండి, రైతుల దుఃఖాన్ని దించండి, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అరే మీరు ఒక్కటన్నా చేసిందా? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు. సిరిసిల్లలో జరిగిన రైతు దీక్షలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గుడ్డి సాకులు చెప్తూ కాంగ్రెస్ సర్కార్ కాలం వెళ్లబుచ్చుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశపడ్డరు, ఓటేసి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగు కబులు సల్లగా చెప్తాను. ఎలక్షన్ కూడొచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుంది. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచంలో ఎక్కడన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే. అయినా మాకు గెలవగలుగుతారు. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు. మేము కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నాం. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటిసాకులు చెప్తున్నావు. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిల్లు, అయ్యో ఇప్పుడు వేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి,